భారతదేశంలో గంగా నది కేవలం ఒక నది మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలు గంగను దేవతగా ఆరాధిస్తారు. హిందువులు గంగా నదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మత విశ్వాసాలకు, స్వచ్ఛతకు గంగా నది ప్రధాన సూచిక. వేదకాలం నుంచి మతపరమైన పవిత్ర కార్యక్రమాలకు గంగా జలాన్ని వినియోగిస్తున్నారు. జనన మరణాల సమయంలో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం. అందుకే ఈ గంగా జలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అంతటి పరమ పావనమైన గంగా జలం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గంగా నది భారతదేశంలోను, బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదుల్లో ఒకటి. గంగమ్మ తల్లి అని, పావన గంగా అని, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అనే పదం వాడతారు. పురాణాల ప్రకారం గంగను త్రిపదగా అంటారు. 3 లోకాల్లో పారే నది కాబట్టి గంగా నదిని త్రిపదగా అంటారు. స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. స్వర్గలోకంలో మందాకిని అని, భూలోకంలో గంగా అలకనంద అని, పాతాళలోకంలో భోగవతి అని అంటారు. గంగా నది మొత్తం పొడవు సుమారు 2525 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమనీ నదంలో భాగీరథి నది పుడుతుంది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీంతో కలుస్తుంది. అక్కడి నుండి దీన్ని గంగా అని అంటారు. కొంత దూరం హిమాలయాల్లో ప్రవహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది. మైదానాల్లో ప్రవహించే మార్గంలో గంగా నదితో కోసి, గోమతి, షోన వంటి ఉపనదులు కలుస్తాయి. గంగా నదిలో ప్రవహించే ప్రధాన నదులు రామగంగ, గోమతి, ఘగ్గర, గండికి, బుర్హిగండక్, కోషి, మహానంద, తంస, యమున, కుమారుడు, పున్పున్. అన్నిటికంటే పెద్దదైన యమునా నది అలహాబాదు వద్ద గంగా నదితో కలుస్తుంది. గంగతో పాటు యమునకు కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ 2 నదుల ఒడ్డున ఉత్తర భారతదేశంలో పెద్ద నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా. అలహాబాద్ తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగా నది మహాప్రవాహంగా మారుతుంది. చివరిగా బంగ్లాదేశ్ గుండా, అక్కడి సుందర్బన్స్ డెల్టా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సుందర్బన్స్ డెల్టా దట్టమైన మ్యాంగ్రోవ్ వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా చాలా విశిష్టమైన వృక్ష జంతు సంపదను కలిగి ఉంటుంది. ప్రత్యేకించి రాయల్ బెంగాల్ పులి, గంగా నది డాల్ఫిన్, ఐరావతి డాల్ఫిన్, మంచినీటి షార్క్ చేప ముఖ్యమైనవి. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఇది 41,000 చదరపు మైళ్ళు విస్తరించింది. 1997లో యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. హిందూ మతం ఆచారాల ప్రకారం గంగా నది చాలా పవిత్రమైనది. గంగా నది తీరాన కుంభమేళా, ఛత్ఘడ్ పూజ ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహం కూడుకునే ఉత్సవం. గంగా నది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. దీని నదీ పరివాహక ప్రాంతం 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ. అంతేకాక ఈ నదీ పరివాహక ప్రాంతంలో 650 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. మంచినీటి డాల్ఫిన్లు, నదీ తీర సొరచేపలు రెండూ ఉన్న ఏకైక నదీ వ్యవస్థ గంగా నది. ఏ ఇతర నదీ వ్యవస్థల్లోనూ మంచినీటి డాల్ఫిన్లు, నదీ షార్కులు రెండూ కలిసి లేవు. గంగా నది డాల్ఫిన్ 2009లో భారతదేశ జాతీయ జల జంతువుగా ప్రకటించబడింది. గంగా నది డాల్ఫిన్ గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల్లో పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కాలుష్యం, డ్యామ్స్ నిర్మాణాల వల్ల వీటి మనుగడకు ముప్పు పొంచి ఉంది. గంగా షార్క్ అంటే గ్లైఫిన్స్ అని కూడా అంటారు. ఈ గంగా షార్క్ అనేది గంగా జలాల్లో నివసించే అరుదైన మంచినీటి సొరచేప జాతి. గంగా నది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నది. అలాగే ప్రపంచంలోనే 34వ పొడవైన నది. నది యొక్క సగటు లోతు 16 మీటర్లు, గరిష్ట లోతు 30 మీటర్లు. గంగా నదికి మరికొన్ని విశిష్టమైన ప్రత్యేకతలు ఉన్నాయి. నదిలో బ్యాక్టీరియోఫేజ్ ఉండడం, అలాగే అధిక ఆక్సిజన్ను కలిగి ఉండడం. బ్యాక్టీరియోఫేజ్ అనేది ఒక వైరస్. ఈ వైరస్ ఆ నదిలో ఉండే అనేక రకాలైన హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అందుకే గంగా సెల్ఫ్ ప్యూరిఫికేషన్ కలిగి ఉంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండి బ్యాక్టీరియోఫేజ్ ఉండడం వలన గంగా నదిలో నీరు పాడవదు. ఎన్ని రోజులు స్టోర్ చేసినా పాడవదు. దీనికి రుజువులు ఏంటంటారా? చాలామంది సైంటిస్టులు గంగా జలం మీద పరిశోధనలు చేశారు. వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. గంగా జలం గురించి సైన్స్ చెబుతున్నది ఏంటో, ఆ నది నీటిలో రహస్యాలు ఏంటో తెలుసుకుందాం.
1896లో హంబురే హంకిన్ అనే బ్రిటిష్ వైద్యుడు గంగా జలంను పరీక్షలు చేసి చెప్పిందేంటంటే ప్రాణాంతకమైన కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియం విబ్రియో కలరాని గంగా నీటిలో వేసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించిపోయింది. అదే బ్యాక్టీరియాని డిస్టిల్ వాటర్లో వేస్తే 48 గంటల తర్వాత కూడా బతికే ఉంది. సిఈ నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి తిరిగి వెళ్తూ తనతో పాటు గంగాజలంను కూడా తీసుకెళ్లాడు. అది కూడా చాలా కాలుష్య ప్రదేశమైన హుగ్లీ నుండి గంగా నీటిని తీసుకుని వెళ్ళాడు. షిప్లో అంత దూరం అంతకాలం ప్రయాణం చేసిన తర్వాత కూడా ఆ నీరు పరిశుభ్రంగానే ఉంది. సాధారణంగా అయితే మామూలు నీటిని గాలి చొరబడిన సీసాలో పెడితే ఆక్సిజన్ లేని కారణంగా ఆ నీటిలో బ్యాక్టీరియా పెరిగి వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే ఉంటుంది. కానీ గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కాశీ యాత్రకు వెళ్ళిన వారు గంగా జలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని రోజులు ఉన్నా కూడా వాసన రాదు, చెడిపోదు. కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు మృతదేహాలను, సగం కాలిన మృతదేహాలను, భయంకరమైన రోగాలతో చనిపోయిన వారిని గంగా నదిలోకి వేస్తుంటారు. ఇది సర్వసాధారణమైన విషయం. 1927లో ఫ్లిక్స్ హెరెల్ అనే ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ గంగలో శవాలను చూసి అక్కడ కోట్ల క్రిములుంటాయని భావించి ఆ నీటిని సేకరించి పరీక్షిస్తే ఆశ్చర్యంగా అసలు అక్కడ క్రిములే లేవు. అంటే దానర్థం ఆ నీటిలో ఉన్న బ్యాక్టీరియోఫేజ్ ఆ క్రిములన్నింటినీ నాశనం చేశాయని అర్థమవుతోంది. డిఎస్ భార్గవ అనే భారతీయ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గంగకు తనను తాను ప్రక్షాళన చేసుకునే శక్తి మిగతా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 సంవత్సరాల పరిశోధనలో తేల్చారు. మిగతా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదుల కంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్థాలను తొలగించుకోగలదని చెప్పారు. న్యూఢిల్లీ మలేరియా పరిశోధనా కేంద్రం వారు ఇతర నదీ జలాల దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి, కానీ గంగా నది ఎగువ జలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు అని తేల్చారు. అంతేకాదు ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోధిస్తుంది అని చెప్పారు. గంగకు తన బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలిగే శక్తి ఉంది. శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం ఏంటంటే అంతటి సామర్థ్యం గంగా జలానికి ఎలా వచ్చిందనే విషయం. దీనినే మిస్టరీ ఎక్స్ ఫ్యాక్టర్ అని పిలుస్తున్నారు. బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు గంగాజలం ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఔషధంగా పనిచేస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గంగాజల స్నానం వల్ల శారీరక రోగాల నుండే కాదు చాలామందికి మానసిక రోగాల నుండి కూడా విముక్తి కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప ఘనత కలిగిన గంగా నది ఇప్పుడు కాలుష్య కొరల్లో చిక్కుకొని ఉంది. కాలుష్యం కారణంగా గంగలో కోలిఫోర్మ్ స్థాయి పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగునీటికైతే కోలిఫోర్మ్ స్థాయి 50 కంటే తక్కువగా ఉండాలి. ఇంటి అవసరాలకు స్నానానికైతే కోలిఫోర్మ్ స్థాయి 500 కంటే తక్కువ ఉండాలి. వ్యవసాయానికైతే కోలిఫోర్మ్ స్థాయి 5000 కంటే తక్కువ ఉండాలి. అటువంటిది గంగలో కోలిఫోర్మ్ స్థాయి హరిద్వార్లోనే 5500 కంటే ఎక్కువ స్థాయిలో ఉంది. గంగా నదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయి కంటే 3000 రెట్ల అధికంగా విష పదార్థాలు, రసాయనాలు చేరాయని చెబుతున్నారు. ఇంత కలుషితమైన గంగలో ఇంకా ఔషధ గుణాలు ఉన్నాయా అంటే కొందరు సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పిందేంటంటే ఇంకా గంగలో ఔషధ గుణాలు ఉన్నాయి అని. అంతేకాక ఈకోలై వంటి వాటిని కూడా గంగాజలం నాశనం చేస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎదుర్కొనే సమస్య అతిసారం, మూత్రకోశ సంబంధ వ్యాధులకు కారణం ఈకోలై అనే క్రిమి. నాటియల్ తన పరిశోధనలో ఈకోలై 3 రోజుల క్రితం తీసుకున్న గంగ నీటిలో 3 రోజులు మాత్రమే జీవించిందని, అదే 8 ఏళ్ల క్రితం తీసుకున్న గంగా నీటిలో 7 రోజులు జీవించిందని, 16 రోజుల క్రితం తీసుకున్న గంగా నీటిలో 15 రోజులు మాత్రమే జీవించిందని, అదే ఈకోలై వేడి చేసిన నీటిలో మరింత ఎక్కువ కాలం బ్రతికిందని చెప్పారు. అందుకే గంగ మీద మరింత పరిశోధనలు చేస్తే క్రిమి సంహారకరమైన ఒక ఔషధాన్ని ఈ ప్రపంచానికి అందించవచ్చని డాక్టర్ నాటియల్ తన పరిశోధన చివరిలో పేర్కొన్నారు. సాధారణంగా వేడి చేసిన నీటిలో క్రిములు చేరవు, పరిశుద్ధంగా ఉంటాయి. కానీ గంగాజలం వేడి చేస్తే తన ఔషధ గుణాలను కోల్పోతుంది. 1980లో భార్గవ అనే పరిశోధకులు గంగా నీటిని 2 వేర్వేరు పాత్రల్లో తీసుకున్నారు. ఒక పాత్రలో నీటిని వేడి చేసి ఆ నీటిలోకి హానికర క్రిములను చేర్చాడు. అవి బ్రతికే ఉన్నాయి. ఇంకో పాత్రలో నీటిని వేడి చేయకుండా క్రిములను చేర్చాడు. ఆ క్రిములు మరణించాయి. దీని అర్థం ఉష్ణోగ్రత పెరగడం వలన గంగలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ మరణించడమే ఇందుకు కారణం. కానీ గంగ మరింత కలుషితమైతే తన విశిష్టమైన లక్షణాలను, ఔషధ గుణాలను పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంగా నదిని కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపట్టింది. ఇంతటి విశిష్టత కలిగిన గంగా నదిని కాలుష్యం నుండి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.